మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. Hello my dear students, welcome back to our PR Academy YouTube channel. Friends, as part of the basics of computers and applications, today we are going to discuss the network topologies. So, before going to start the network topologies, we have to discuss what is network, how many types of topologies are there. So, we have to discuss each and every topology in detail, okay? Let's get into the topic of network topologies. So, చూడండి, network topologies, this is our today's session. So what is network? A network is a group of two or more computers. Okay, a network is a group of two or more computers. Network అంటే మనకి ఏంటి, టూ ఆర్ మోర్ కంప్యూటర్స్ అనమాట. సో చూడండి, అంటే దాని అర్థం ఏంటి, ఏదైనా ఒక కంప్యూటర్ సిస్టంలో మనకి టూ ఆర్ మోర్ కంప్యూటర్స్కి మొత్తం ఒక ప్రింటర్స్ కానీ లేకపోతే సర్వర్ కానీ మొత్తం అన్ని కనెక్ట్ అయ్యి మనకి ఫైల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ షేర్ చేసుకుందంటే we have to call it as the entire system as network అనమాట. ఓకే, సో చూడండి, నెక్స్ట్ the electronic devices that are interconnected for the purpose of exchanging data and sharing. అసలు ఈ నెట్వర్క్లో మనకి ఏం జరుగుతుందండి అంటే డేటాని షేర్ చేసుకుంటుంది అనమాట. ఓకే, టు షేర్ ద డేటా బిట్వీన్ ఫ్రమ్ వన్ సోర్స్ టు అనదర్ రిసోర్స్, దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ నెట్వర్క్. ఇక్కడ రిసోర్సెస్ అంటే చూడండి, ఫైల్స్, డాక్యుమెంట్స్, అట్ ద సేమ్ టైమ్ ప్రింటర్, సర్వర్, ఎట్సెట్రా. See, did you observe so many xerox shops or so many outgoing purpose? చాలామంది ఏం చేస్తారు, ఇప్పుడు ప్రింటర్ నుంచి ఒక హార్డ్ కాపీని తీసుకోవాలనుకుంటే ఫస్ట్ సాఫ్ట్ కాపీ అనేది మనకి ఎక్కడ ఉంటుంది, మన కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ లేకపోతే ఎక్కడైనా దెర్ ఈజ్ సమ్ సెకండరీ స్టోరేజ్ డివైస్ లైక్ హార్డ్ డిస్క్, యూఎస్బీ డ్రైవ్స్లో మనకు సాఫ్ట్ కాపీస్ ఉంటుంది. ఆ పర్టికులర్ సాఫ్ట్ కాపీస్ని మనం ఏం చేస్తాం, మన సిస్టమ్ కనెక్ట్ చేసుకుంటాం. సో ఆ పర్టికులర్ సిస్టమ్ దేనికి కనెక్ట్ ఉంటుంది, మన ప్రింటర్కి కనెక్ట్ అయి ఉంటుంది. అప్పుడు మన సాఫ్ట్ కాపీని వీ హ్యావ్ టు టేక్ అవుట్ ద కాపీ ఫ్రమ్ ప్రింటర్స్ అనమాట. ప్రింటర్ ద్వారా మనం ఏం చేస్తాం, ఒక హార్డ్ కాపీని తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఎంటైర్ సిస్టమ్ మొత్తం కనెక్ట్ అయి ఉంది. ఎలా కనెక్ట్ అయి ఉంది, సిస్టమ్కి ప్రింటర్ కనెక్ట్ అయింది, ప్రింటర్కి మళ్ళీ ఇంకో సిస్టమ్ కనెక్ట్ అయింది. సో ఈ ఎంటైర్ సిస్టమ్ కనెక్ట్ ఏదైతే ఉందో దీన్నే మనం ఏమంటాం, వీ హ్యావ్ టు కాల్ ఇట్ యాస్ నెట్వర్క్ అనమాట. సో నెట్వర్క్ అంటే ఏంటి, టూ ఆర్ మోర్ సిస్టమ్స్ కనెక్ట్ అయ్యి అట్ ద సేమ్ టైమ్ థర్డ్ పార్టీ రిసోర్సెస్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. హియర్ థర్డ్ పార్టీ రిసోర్స్ ఆర్ నథింగ్ బట్ ప్రింటర్ కానీ లేకపోతే స్కానర్ కానీ లేకపోతే స్పీకర్స్ కానీ. సో మొత్తం అన్నిటికీ కనెక్ట్ అయి ఉంటే వాట్ ఈస్ ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ నెట్వర్క్, టు షేర్ సమ్ రిసోర్సెస్. అంటే ఏంటి, డేటాను షేర్ చేసుకోవడం, ఫైల్స్ షేర్ చేసుకోవడం, డాక్యుమెంట్ షేర్ చేసుకోవడం అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ నెట్వర్క్ అనమాట. ఓకే, సో నెట్వర్క్ అంటే అది. నెక్స్ట్ నెట్వర్క్ టోపాలజీస్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో చాలాసార్లు మనకి ఎగ్జామ్స్లో బేస్డ్ ఆన్ ది నెట్వర్క్ టోపాలజీస్ మినిమం 2 to 3 మార్క్స్ ఆర్ కమింగ్. సో ఈ నెట్వర్క్ టోపాలజీస్ మనకి అవుట్ ఆఫ్ 20 మార్క్స్లో 2 to 3 మార్క్స్ అనేది మనకి బేస్డ్ ఆన్ ఈ నెట్వర్కింగ్ నుంచి వస్తాయి అన్నమాట. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ ద నెట్వర్క్ టోపాలజీస్, వాట్ ఈజ్ మెన్ బై టోపాలజీ? టోపాలజీ అంటే ఏంటి చెప్పండి, వాట్ ఈజ్ మెన్ బై టోపాలజీ? ద టోపాలజీ ఈజ్ నథింగ్ బట్ అరేంజింగ్ ఆఫ్ కంప్యూటర్స్. ఓకే, ద టోపాలజీ ఈజ్ నథింగ్ బట్ అరేంజింగ్ ఆఫ్ కంప్యూటర్స్. అంటే దాని అర్థం ఏంటి, హౌ ద కంప్యూటర్స్ ఆర్ బీయింగ్ కనెక్టెడ్, హౌ ద కంప్యూటర్స్ ఆర్ బీయింగ్ అరేంజ్డ్ ఇన్ సిస్టమేటిక్ వే. సో కంప్యూటర్స్ అన్నీ ఒక సిస్టమేటిక్ వేలో ఎలా అరేంజ్ అయ్యాయి, ఎలా ఒకదానికొకటి డేటా షేర్ చేసుకుంటుంది అనేది దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ నెట్వర్క్ టోపాలజీస్ అనమాట. సో టోపాలజీ ఇస్ నథింగ్ బట్ ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి కంప్యూటర్ అనేది అసలు ఎలా కనెక్ట్ అయింది, ఎలా డేటాను షేర్ చేసుకుంటుంది అనేది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో హియర్ వీ హ్యావ్ టు డిస్కస్ ద టైప్స్ ఆఫ్ టోపాలజీస్. ద ఫస్ట్ వన్ ఈస్ పాయింట్ టు పాయింట్ టోపాలజీ. వాట్ ఈస్ మెన్ బై పాయింట్ టు పాయింట్ టోపాలజీ? సో ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి డైరెక్ట్గా కనుక కనెక్షన్ ఇచ్చుకొని డేటా షేర్ చేసుకుంటే దెన్ వీ హ్యావ్ టు కాల్ ఇట్ యాస్ పాయింట్ టు పాయింట్ టోపాలజీ. ఓకే, చూడండి, ఇట్ ఈస్ ద సింప్లెస్ట్ కమ్యూనికేషన్ బిట్వీన్ టూ నోడ్స్. It is the simplest communication between two nodes in which one is the sender and another one is receiver. It is a direct link between two computers అనమాట. అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి డైరెక్ట్గా ఉంటుంది అనమాట కమ్యూనికేషన్ అనేది. అంటే ఒక సిస్టమ్ సెండర్ అయితే ఇంకో సిస్టమ్ రిసీవర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం, చూడండి. సో PC1, దిస్ ఈజ్ వన్ సిస్టమ్. ఓకే, సో PC1 అనేది ఇది ఒక సిస్టమ్ మనకి. నెక్స్ట్ PC2, దిస్ ఈజ్ అనదర్ సిస్టమ్. సో ఈ PC1 ఏం చేస్తుంది, ఒక డేటాని షేర్ చేయాలనుకుంటుంది, ట్రాన్స్మిటర్. ఓకే, ఇది మనకి ఏంటంటే రిసీవర్ అనమాట. సో
ఎప్పుడైతే ఇక్కడ నుంచి డేటా షేర్ చేసుకుంటుందో ఆటోమేటిక్గా సెండరు రిసీవర్ డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది అనమాట అగైన్. సో ఇక్కడ రిసీవర్ కూడా మళ్ళీ డేటాను షేర్ చేస్తుంది, సిస్టమ్ 1 అనేది మనకి రిసీవ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో అంటే దాని అర్థం ఏంటి, దేర్ ఈజ్ ఎ డైరెక్ట్ కమ్యూనికేషన్ బిట్వీన్ టూ సిస్టమ్స్. ఈ టూ సిస్టమ్స్కి మధ్య డైరెక్ట్గా కమ్యూనికేషన్ ఉంటుంది అనమాట. దెర్ ఈజ్ నో గ్యాప్ బిట్వీన్ టూ సిస్టమ్స్. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ పాయింట్ టు పాయింట్ టోపాలజీ. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి డైరెక్ట్గా కనెక్షన్ కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు కాల్ ఇట్ యాస్ పాయింట్ టు పాయింట్ టోపాలజీ. దట్ ఈస్ ద కాన్సెప్ట్ రిలేటెడ్ టు పాయింట్ టు పాయింట్ టోపాలజీ. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ టోపాలజీ. చూడండి, మెష్ టోపాలజీ. వాట్ ఈస్ మెన్ బై మెష్ టోపాలజీ? ఇన్ ఏ మెష్ టోపాలజీ ఎవ్రీ డివైస్ ఈస్ కనెక్టెడ్ టు అనదర్ డివైస్ వయా ఏ పర్టికులర్ ఛానల్. ఈ ఛానల్నే మనం ఏమంటామంటే లింక్స్ అంటాం అనమాట. సో మెష్ టోపాలజీ అంటే ఏంటి, ఒక డివైస్ అనేది ప్రతి డివైస్కి కనెక్ట్ అయి ఉంటుంది. అది ఎలా కనెక్ట్ అయి ఉంటుంది, లింక్స్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఓకే, చూడండి, ఇది ఒక సిస్టమ్ 1. ఓకే, వీ కెన్ కాల్ ఇట్ ఎస్ PC1. నెక్స్ట్ PC2, నెక్స్ట్ PC3, PC4, PC5. సో ఇప్పుడు చూడండి, ఇది ఒక డివైస్. నేనేం చెప్పాను, ఈ డివైస్కి ప్రతి డివైస్తోనే కనెక్ట్ అయి ఉండాలి. దట్స్ వై వీ కెన్ కాల్ ఇట్ యాస్ మెష్ టోపాలజీ. ఓకే, నెక్స్ట్ చూడండి, హౌ ద లింక్స్ ఆర్ కనెక్టెడ్ ఫ్రమ్ వన్ డివైస్ టు ఆల్ అదర్ డివైజెస్. సో ఇక్కడ PC1 అనేది PC2కి, PC3కి, PC4కి, PC5కి మొత్తం అన్నిటికీ కనెక్ట్ అయింది. అగైన్ వీ హ్యావ్ టు టేక్ ద డివైస్ ఆఫ్ PC2 మీన్స్ సిస్టమ్ 2. ఈ సిస్టమ్ 2 అని చూడండి, ఆల్రెడీ PC1 కనెక్ట్ అయింది. అట్ ది సేమ్ టైమ్ వీ హ్యావ్ టు గివ్ కనెక్షన్ టు PC4, అట్ ద సేమ్ టైమ్ PC2 టు PC3, అట్ ద సేమ్ టైమ్ PC2 టు PC5. సో దిస్ ఈస్ ద కనెక్షన్ ఆఫ్ ఆల్ డివైజెస్. Now again we have to take PC3, PC3 to PC1, PC3 to PC2, PC3 to PC4. This is one connection, and PC3 to PC5. This is another connection. So PC3 also it will give the connection to all other devices. Now PC4, PC4 to PC2, PC4 to PC1, PC4 to PC3. Next PC4 to PC5. Okay. Next PC5, PC5 to PC4, PC5 to PC3, PC5 to PC1, PC5 to PC2. Okay, this is every device will connect to each and every other devices. That's why the concept related to mesh topology. అంటే ఇక్కడ కనెక్షన్స్ అంటే ఏం చేస్తున్నాయి, డేటాని షేర్ చేసుకుంటాయి. అంటే ఈ సిస్టమ్ 1 అనేది సిస్టమ్ 2కి, సిస్టమ్ 1 అనేది సిస్టమ్ 4కి, సిస్టమ్ 1 అనేది సిస్టమ్ 3కి, సిస్టమ్ 1 అనేది సిస్టమ్ 5కి డేటాని షేర్ చేసుకుంటాయి అనమాట. అంటే ఏంటి, హియర్ డేటా ఈజ్ నథింగ్ బట్ రిసోర్సెస్, ఫైల్స్ అవ్వచ్చు, డాక్యుమెంట్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అనమాట. సో దట్ ఈస్ ద ఎంటైర్ కాన్సెప్ట్ రిలేటెడ్ టు మెష్ టోపాలజీ అనమాట. ఓకే, నెక్స్ట్ స్టార్ టోపాలజీ. చూడండి, వాట్ ఈజ్ మెన్ బై స్టార్ టోపాలజీ? ఆల్ ద డివైజెస్ ఆర్ కనెక్టెడ్ టు ఏ సింగిల్ హబ్. ఓకే, ఈ సింగిల్ హబ్కి కనెక్ట్ అయి ఉంటే దాన్ని వీ కెన్ కాల్ ఇట్ యాస్ స్టార్ టోపాలజీ అనమాట. చూడండి, సో ఈ సెంట్రల్ హబ్కి మొత్తం డివైజెస్ అన్నీ కూడా కనెక్ట్ అయ్యి ఉంటే దాన్ని వీ కెన్ కాల్ ఇట్ యాస్ స్టార్ టోపాలజీ. ఓకే, okay, this is the star topology. All the devices are connected to a single hub. This is the single hub through a cable. If the central node fails, the whole system will crash down. Okay, చూడండి, central node అంటే this is the central node. This is the central node. సో ఈ సెంట్రల్ నోడ్ కనుక ఫెయిల్ అయింది అంటే ఆటోమేటికలీ ద ఎంటైర్ సిస్టమ్ విల్ కొలాప్స్ అనమాట. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్టార్ టోపాలజీ. అంటే దాని అర్థం ఏంటి, ఈ హబ్, ఈ సెంట్రల్ డివైస్ ఏదైతే ఉందో దీని మీద సిస్టమ్స్ అన్నీ కూడా మనకి బేస్ అయి ఉన్నాయి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ది సెంట్రల్ హబ్. All the devices are connected to the particular central hub. That's why if the central node fails, automatically the entire system, all the other systems are crash down. That is the purpose of star topology. Okay, next bus topology. చూడండి, it is a network type in which every computer and network device is connected to a single cable. అంటే
ఒక సింగిల్ కేబుల్కి ప్రతి డివైస్ మనకి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో చూడండి, ఒక సింగిల్ కేబుల్, దిస్ ఈజ్ ద సింగిల్ కేబుల్. ఓకే, we have to observe how the devices are connected to a single cable. సో దిస్ ఈజ్ ద బస్ టోపాలజీ. సో ఈ మధ్యలో దీన్ని ఏమంటాం, ఈ పర్టికులర్ లైన్ని కేబుల్ అంటాము ఆర్ మీడియం. ఓకే, కేబుల్ ఆర్ మీడియం, దిస్ ఈజ్ ద కేబుల్ ఆర్ మీడియం. సో దీస్ ఆర్ ద డివైసెస్ కనెక్టెడ్ టు ఏ పర్టికులర్ కేబుల్. సో ఈ డ్రాబ్యాక్ ఈస్ ఇఫ్ ద కామన్ కేబుల్ ఫెయిల్స్ దెన్ ద హోల్ సిస్టమ్ విల్ క్రాష్ డౌన్. ఇప్పుడు ఈ కేబుల్ మీద మొత్తం అన్నీ డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి ఈ కేబుల్ కనుక పోతే ఆటోమేటిక్గా డివైజెస్ అన్నీ మనకి పోతాయి అనమాట. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ బస్ టోపాలజీ. ద బస్ టోపాలజీ ఇస్ నథింగ్ బట్ ద ఆల్ డివైజెస్ విచ్ ఆర్ కనెక్టెడ్ టు ఏ సింగిల్ కేబుల్ ఆర్ సింగిల్ మీడియం. ఇఫ్ ద కామన్ కేబుల్ ఫెయిల్స్ ఆటోమేటికలీ ఆల్ ద హోల్ సిస్టమ్ విల్ క్రాష్ డౌన్. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ బస్ టోపాలజీ. ఓకే, నెక్స్ట్ రింగ్ టోపాలజీ. వాట్ ఈస్ మెన్ బై రింగ్ టోపాలజీ? In a ring topology, it forms a ring connecting devices with exactly neighboring devices. అంటే దాని అర్థం ఏంటి, రింగ్కి ఈ రింగ్ టోపాలజీలు ఏంటి, ఒక డివైస్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అడ్జసెంట్గా మనకి 2 డివైజెస్ అనేవి కనెక్ట్ అయి ఉన్నాయన్నమాట. సో దోస్ 2 డివైజెస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అడ్జసెంట్ డివైజెస్. ఓకే, చూడండి, రింగ్ టోపాలజీ అంటే ఏంటంటే ఒక డివైస్కి మనకు ఆటోమేటిక్గా వేరే డివైజెస్ అన్నీ 2 అడ్జసెంట్ డివైజెస్ కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట ఒక డివైస్కి. సో దిస్ ఈజ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ రింగ్ టోపాలజీ. చూడండి, ఒక సర్కిల్లో ఉంటుంది కదా, సో దట్స్ వై వీ కెన్ కాల్ ఇట్ యాజ్ రింగ్ టోపాలజీ అనమాట. అంటే దాని అర్థం ఏంటి, ఒక డివైస్ కాడ ఏమన్నాడు, కనెక్టింగ్ డివైజెస్ విత్ ఎగ్జాక్ట్లీ 2 నైబరింగ్ డివైజెస్ అన్నాడు. చూడండి, ఈ PC1కి PC2 PC3 2 నైబరింగ్ డివైజెస్ ఉన్నాయి. PC4కి PC2 PC3, PC3కి PC1 PC4, నెక్స్ట్ PC1 PC4కి PC2 PC3, PC2కి PC1 PC4. సో దట్స్ వై వీ కెన్ కాల్ ఇట్ యాజ్ రింగ్ టోపాలజీ. సో ఈ రింగ్ టోపాలజీ ఇస్ నథింగ్ బట్ ఎవ్రీ డివైస్ విచ్ విల్ హ్యావ్ 2 నైబరింగ్ డివైజెస్ బోత్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ట్రీ టోపాలజీ. This topology has hierarchical flow of data. The data flows from top to bottom అనమాట. అంటే ఈ ట్రీ టోపాలజీలో మనకి ఎలా ఉంటుంది, జనరల్గా ట్రీ ఎలా ఉంటుంది, మనకి టాప్ టు బాటమ్ ఉంటుంది కదా. సో దట్స్ వై ఈ ట్రీ టోపాలజీ కూడా మనకి ఎలా ఉంటుంది అంటే హైరారికల్ ఫ్లో ఆఫ్ డేటా అనమాట, ఫ్రమ్ టాప్ నుంచి బాటమ్ వరకు ఉంటుంది అనమాట. సో టాప్లో మనకి ఏంటంటే ఒక పెద్ద హబ్ తీసుకోండి. సో దీనికి మళ్ళీ 2 సెకండరీ హబ్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, there are 2 secondary hubs. సో దీనికి మళ్ళీ ఏంటి సిస్టమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. PC1 PC2 PC3, నెక్స్ట్ దీనికి కూడా PC4 PC5 PC6. సో ఫ్రమ్ టాప్ టు బాటమ్. సో దిస్ ఈజ్ ద ఎంటైర్ స్ట్రక్చర్, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ట్రీ టోపాలజీ అనమాట, ఫ్రమ్ టాప్ నుంచి బాటమ్ వరకు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ హైబ్రిడ్ టోపాలజీ. వాట్ ఈజ్ మెన్ బై హైబ్రిడ్ టోపాలజీ? ద కాంబినేషన్ ఆఫ్ 2 ఆర్ మోర్ టోపాలజీస్ ఈజ్ కాల్డ్ హైబ్రిడ్ టోపాలజీ. 2 కానీ అంతకన్నా ఎక్కువ కానీ టోపాలజీస్ మనం కలిపి స్ట్రక్చర్ గీస్తే దాన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ హైబ్రిడ్ టోపాలజీ అంటాం అనమాట. సో ఓకే, లెట్స్ డ్రా ది డయాగ్రామ్ ఆఫ్ హైబ్రిడ్ టోపాలజీ. చూడండి, PC1. సో మనకి ఇదేమవుతుంది, బస్సు అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ బస్సు నుంచి ఐ విల్ కన్వర్ట్ ఫ్రమ్ బస్ టు స్టార్. ఓకే, చూడండి, బస్సు నుంచి మనకు స్టార్ వచ్చింది. దిస్ ఈస్ ద hybrid topology. 2 or more topologies combine గా ఉంటాయి. Now again I have to draw from star to ring, it possible. Okay,
చూసారా ఇక్కడ రింగ్ కూడా మనకు వచ్చింది. సో చూడండి హైబ్రిడ్ టోపాలజీ, 2 or more topologies is called, the combination of 2 or more topologies is called hybrid topology. This is the bus topology, this is star topology, this is ring topology. See here 3 topologies are included in one big topology. That's why we can call it as hybrid topology. Hybrid topology అంటే ఏం చెప్పినా 2 or more topologies ఏవైతే ఇంక్లూడ్ చేసుకుని మనం గీస్తామో దాన్ని మనం hybrid topology అంటాం అనమాట. So this is the entire concept of topologies. But my request is there are more content in this topologies concept. So already this content is placed in the PR Academy app. So everyone, those who are able to access this content, you have to download the PR Academy app from Google Play Store. Then you have to purchase this basic science of computers and applications related to technician grade 1. That automatically you have to access all these content anamata. Not only for computers but also remaining subjects like general awareness, arithmetic, reasoning, general studies, basic science and engineering subjects also. The whole content is available in the PR Academy app. So ikkada manaki entante just only few points maatrame discuss cheyadam jarugutundi. But in this topology concept I have discussed so many points. So not apart from these points I have discussed so many points related to the network topology. మనకి ఏంటంటే ఇక్కడ ఓన్లీ 2-3 పాయింట్స్ మాత్రమే డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి యాప్లో అయితే మొత్తం కంటెంట్ పెట్టడం జరిగింది అనమాట. అంటే ఇంక టోపాలజీస్లో ఇంకా మెసేజెస్ అనేవి డేటా అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది ఒకదానికొకటి, ఇంకా అందులో ప్రోటోకాల్స్ ఏం యూజ్ చేస్తాం, డివైజెస్ ఏం యూజ్ చేస్తాం, ఎగ్జాంపుల్స్ ఏంటి. సో ఈ మొత్తం కంటెంట్ కూడా మనం యాప్లో డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి యూ హ్యావ్ టు గో టు ద పిఆర్ అకాడమీ యాప్ అండ్ డౌన్లోడ్ అండ్ purchase the content related to this subject. Okay, next ఇప్పుడు ఏంటి మనం ఈ బిట్స్ చూద్దాం. చూడండి, based on the previous year MCQs the PR Academy team discussed or designed some bits అన్నమాట. సో ఈ బిట్స్ అనేది ఏంటంటే ప్రీవియస్ ఇయర్ MCQs మనం అడగడిగడ ఆ బిట్స్ చూద్దాం. అట్ ది సేమ్ టైం ఈ టాపిక్ సంబంధించి బిట్స్ అనేవి ఎలా అడగచ్చు అనేది జస్ట్ ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఫస్ట్ వన్ ఈజ్ మెష్ టోపాలజీ, ద డివైజెస్ ఆర్ కనెక్టెడ్. మెష్ టోపాలజీలో మనకి డివైజెస్ అన్ని ఎలా కనెక్ట్ అవుతాయి అని అడుగుతున్నాడు. మెష్ టోపాలజీ అంటే ఏంటి? ఫస్ట్ డయాగ్రామ్ అనేది గుర్తుంటేనే మనం ఆటోమేటిక్గా గీయగలం అనమాట. ఓకే, సో మెష్ టోపాలజీలో డివైజెస్ అన్ని ఎలా కనెక్ట్ అయ్యాయి ఉంటాయని చెప్పి అడిగాడు. సో ఒకసారి చూడండి, మల్టీ పాయింట్ లింక్, పాయింట్ టు పాయింట్ లింక్, నో లింక్. సో మెష్ టోపాలజీ ఎలా ఉంటాయంటే మనకి యూ హ్యావ్ టు థింక్ అండ్ టెల్. సో మనకు మెష్ టోపాలజీలో వచ్చి ఇలాగ ఉంటుంది సిస్టమ్స్ అన్నీ. సో నేను ఏం చెప్పాను, ఈ ఒక్క డివైజ్ అనేది మొత్తం అన్ని డివైజెస్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి అని చెప్పాను నేను. ఓకే, సో ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ ద మెష్ టోపాలజీ. ఎవ్రీ డివైజెస్ ఆర్ కనెక్టెడ్ వయా మల్టిపుల్ పాయింట్స్ ఉంటాయా, పాయింట్ టు పాయింట్స్ ఉంటాయా ఏంటని అడుగుతున్నాడు. సో మనకేంటి, ఒక డివైజ్ నుంచి ప్రతిదానికి పాయింట్ ఉంటుంది. ఇదొక పాయింట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం దీని నుంచి దీనికో పాయింట్ ఉంటుంది, దీని నుంచి దీనికో పాయింట్ ఉంటుంది, దీని నుంచి దీనికో పాయింట్ ఉంటుంది ఈ సిస్టమ్కి సంబంధించి. సో ఇప్పుడు ఈ సిస్టమ్కి సంబంధించి చూడండి, దీని నుంచి దీనికో పాయింట్, దీని నుంచి దీనికో పాయింట్, అట్ ది సేమ్ టైం దీని నుంచి దీనికో పాయింట్, నెక్స్ట్ దీని నుంచి దీనికో పాయింట్. నెక్స్ట్ ఇప్పుడు ఈ సిస్టమ్కి సంబంధించి దీని నుంచి దీనికో పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది. సో మనకి ఇలాగే పాయింట్స్ వైజ్గా మనం ప్రతి సిస్టమ్ని కనెక్ట్ చేసుకున్నాం. కాబట్టి ద రైట్ ఆప్షన్ ఈజ్ పాయింట్ టు పాయింట్ లింక్ అనమాట. ఓకే, ఇన్ మెష్ టోపాలజీలో డివైజెస్ అన్ని మనకు ఎలా కనెక్ట్ అయి ఉంటాయంటే పాయింట్ టు పాయింట్ లింక్ ద్వారా మనకు కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, మల్టీ పాయింట్ టోపాలజీ. మల్టిపుల్ పాయింట్స్ అనేవి మనకి ఏ టోపాలజీలో ఉంటాయి? సో బస్సా, రింగా, మెషా, హైబ్రిడ్. మల్టిపుల్ పాయింట్స్ అనేవి మనకు దేనికి ఉంటాయి చెప్పండి. సో జనరల్గా చెప్పాలంటే ఇది మనం అసలు ఏమంటారు, డయాగ్రామ్ కూడా మనకి గుర్తుండక్కర్లేదు, బేసిక్గా చెప్పొచ్చు. ఇప్పుడు మనం బస్సు ఎక్కుతాం, ఆటోమేటిక్గా బస్సులో చూడండి మల్టిపుల్ స్టాప్స్ దగ్గర దిగుతారు పీపుల్, ఒక స్టాప్ దగ్గర ఇంకో స్టాప్ దగ్గర. సో దట్స్ వై యూ కెన్ కాల్ ఇట్ యాజ్ మల్టిపుల్ పాయింట్ టోపాలజీ ఈస్ బస్ టోపాలజీ అనమాట. ఓకే, చూడండి, దిస్ ఈజ్ వన్ లైన్, ఇక్కడ ఇదొక పాయింట్ ఉంది, ఇదొక పాయింట్ ఉంది. సో మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ ఉన్నాయి. సో ఈ పాయింట్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ మల్టిపుల్ పాయింట్స్ అనమాట. ఓకే, ఏమంటాం మనం, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ మల్టిపుల్ పాయింట్స్. దట్స్ వై ద బస్ టోపాలజీ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ మల్టీ పాయింట్ టోపాలజీ అంటాం అనమాట. బస్ టోపాలజీని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏమంటాం, మల్టిపుల్ పాయింట్స్ టోపాలజీ అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఎ టోపాలజీ దట్ ఇన్వాల్వ్స్ టోకెన్స్.
టోకెన్స్ ఇన్వాల్వ్ అయ్యే టోపాలజీ ఏది అని అడుగుతున్నాడు మనకి. సో టోకెన్స్ ఇన్వాల్వ్ అయ్యే టోపాలజీ ఏది మనకి రింగ్ అనమాట. ఓకే, చూడండి ఈ రింగ్ టోపాలజీలో ఏంటంటే సో చూడండి ఈ రింగ్ టోపాలజీలో ఏంటంటే ద టోకెన్ ఈస్ పాసింగ్ ఫ్రమ్ నోడ్ టు నోడ్, అంటే ఒక నోడ్ నుంచి ఒక నోడ్కి టోకెన్ అనేది పాస్ అవుతుంది అనమాట మనకి. ఓకే, ఈ టోకెన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్, ఈ టోకెన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్. సో ఈ రింగ్ టోపాలజీలో ఏంటంటే ఒక టోకెన్ అనేది మనకి ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్కి ప్రతి నోడ్కి పాస్ అవుతుంది అనమాట. సో ఈ టోకెన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏమంటామంటే మనం ఇన్ఫర్మేషన్ అంటాం అనమాట. ఓకే, సో అందుకే మనకి ఏంటంటే అట్ ది సేమ్ టైం ఈ రింగ్ టోపాలజీలో ఏంటి డేటా అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. దీన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏమంటామంటే యూని డైరెక్షన్ అంటాం. సో ఈ రింగ్ టోపాలజీలో డేటా అనేది మనకి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే యూని డైరెక్షన్లో మనకి ఫ్లో అవుతుంటుంది అనమాట ఫ్రమ్ వన్ నోడ్ టు అనదర్ నోడ్. ఓకే, నెక్స్ట్ చూడండి 4th క్వశ్చన్. ఫిజికల్ ఆర్ లాజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎ నెట్వర్క్ ఈస్ కాల్డ్ ఫిజికల్ ఆర్ లాజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎ నెట్వర్క్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ టోపాలజీ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ రూటింగ్ అంటే ఏంటి ప్యాకెట్స్ ద్వారా మనకి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, నెట్వర్కింగ్ అంటే ఏంటి 2 or more డివైజెస్ కనెక్ట్ అయి ఉంటే దాన్ని మనం నెట్వర్కింగ్ అంటాం. 2 or more డివైజెస్ కనెక్ట్ అయి ఉంటే దాన్ని మనం వీ కెన్ కాల్ ఇట్ యాజ్ నెట్వర్కింగ్ అంటాం. హియర్ ఫిజికల్ ఆర్ లాజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ నెట్వర్క్, ఒక నెట్వర్క్ ఫిజికల్గా కానీ లాజికల్గా కానీ అరేంజ్ చేయడాన్ని మనం ఏమంటామంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ టోపాలజీ. ఓకే, సో ద రైట్ ఆప్షన్ ఇస్ టోపాలజీ. నెక్స్ట్ చూడండి ఇన్ విచ్ టోపాలజీ ద నెట్వర్క్ కన్సిస్ట్ ఆఫ్ డైరెక్ట్ లింక్ బిట్వీన్ 2 కంప్యూటర్స్. మీకు ఏం చెప్పాను డైరెక్ట్ లింక్ అనేది ఏ కంప్యూటర్స్కి ఉంటుందని చెప్పాను. డైరెక్ట్ లింక్ బిట్వీన్ 2 కంప్యూటర్స్ పాయింట్ టు పాయింట్ టోపాలజీ. ఓకే, పాయింట్ టు పాయింట్ టోపాలజీలో మనకి డైరెక్ట్ లింక్ బిట్వీన్ 2 కంప్యూటర్స్ ఉంటుందని చెప్పాను అనమాట. సో ఆప్షన్ డి పాయింట్ టు పాయింట్ అనమాట. సో వీ కెన్ ఈజీలీ ఎలిమినేట్ రిమైనింగ్ ఆప్షన్స్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కేబుల్ టీవీ నెట్వర్క్స్. కేబుల్ టీవీ నెట్వర్క్స్ ఎగ్జాంపుల్ ఏంటి మనకి కేబుల్ టీవీ నెట్వర్క్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కేబుల్ టీవీ నెట్వర్క్స్. స్టార్ టోపాలజీ, బస్ టోపాలజీ, రింగ్ టోపాలజీ, పాయింట్ టు పాయింట్ టోపాలజీ అనమాట. సో మనకి ఇక్కడ ఆప్షన్ ఏంటంటే రైట్ ఆప్షన్ బస్ టోపాలజీ. చూడండి మనకు ఒక లైన్ ఉంటుంది, సో దీన్నే కేబుల్ అన్నాం మనం. ఓకే, సో ఇందులో ఏంటంటే మనకి ఒక కేబుల్ ద్వారా డేటా అనేది షేర్ చేసుకోవడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మన కేబుల్ టీవీ కూడా చూడండి ద వన్ కేబుల్ విల్ ట్రాన్స్ఫర్ ద పర్టికులర్ కనెక్షన్ టు ఆల్ హౌసెస్ ఇన్ ద పర్టికులర్ స్ట్రీట్స్. సో దట్స్ వై వీ కెన్ కాల్ ఇట్ యాజ్ కేబుల్ టీవీ అనేది దేనికి ఎగ్జాంపుల్ అంటే బస్ టోపాలజీకి ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి ఇఫ్ ఎ నంబర్ ఆఫ్ డివైజెస్ ఆర్ 4 ఇన్ మెష్ టోపాలజీ దెన్ ద నంబర్ ఆఫ్ లైన్స్ ఆర్ కేబుల్స్ ఈచ్ డివైజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెష్ టోపాలజీ చూడండి ఇఫ్ ద నంబర్ ఆఫ్ డివైజెస్ ఆర్ 4 ఇన్ మెష్ టోపాలజీ. మెష్ టోపాలజీలో నంబర్ ఆఫ్ డివైజెస్ ఎన్ని ఉంటాయట 4 ఉన్నాయంట. ఓకే, బస్ టోపాలజీలో నంబర్ ఆఫ్ డివైజెస్ 4 ఉన్నాయి. 1 2 3 4 వీ హ్యావ్ 4 డివైజెస్. ఓకే, నెక్స్ట్ ఆడేమడిగాడు దెన్ ది నంబర్ ఆఫ్ లైన్స్ ఆర్ కేబుల్స్. నంబర్ ఆఫ్ లైన్స్ ఆర్ కేబుల్స్ ఎన్ని ఉంటాయండి మనకి చూడండి ప్రతి అంటే ఒక డివైజ్ నుంచి ఇదొక లైన్ ఆర్ కేబుల్ అవుతుంది, ఇదొక లైన్ ఆర్ కేబుల్ అవుతుంది, ఇదొక లైన్ ఆర్ కేబుల్ అవుతుంది. అంటే మొత్తం ఎన్ని లైన్స్ అయ్యాయి ఇక్కడ 3 లైన్స్ అయ్యాయి. ఓకే, అంటే ఒక డివైజ్ నుంచి టాప్లో ఉన్న ఒక డివైజ్ నుంచి వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఆఫ్ 3 డివైజెస్ ఆర్ 3 లైన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ డివైస్ తీసుకుందాం, దీనికి ఎన్ని అవుతుంది ఇదొకటి అవుతుంది, నెక్స్ట్ ఇదొకటి అవుతుంది, లేదా మళ్ళీ ఇక్కడి నుంచి ఇదొకటి అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ డివైజెస్ కూడా ఎన్ని అయ్యాయి 3 లైన్స్ అయ్యాయి ఆర్ 3 కేబుల్స్ అయ్యాయి అనమాట. సో ఆటోమేటికలీ ద ఆన్సర్ విల్ బి 3. ఓకే, అంటే దాని అర్థం ఏంటి n డివైజెస్ ఉంటే మనకి మెష్ టోపాలజీలో n డివైజెస్ ఉంటే n-y లైన్స్ ఆర్ కేబుల్స్ అనమాట. n-1
lines or cables. So in mesh topology, if we have n devices are there in particular concept, automatically the lines or cables is related to n minus 1 anamata. So that is the formula of mesh topology. Next, which one of the following is the central device in star topology? చూడండి, స్టార్ టోపాలజీలో యాక్చువల్లీ సెంట్రల్ నోడ్ ఏమంటాం? స్టార్ టోపాలజీలో సెంట్రల్ నోడ్ని వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ సెంట్రల్ నోడ్? ఈ స్టార్ టోపాలజీలో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ సెంట్రల్ నోడ్? ద సెంట్రల్ నోడ్ నేమ్ ఈజ్ వెదర్ ఇట్ ఈస్ హబ్ అవ్వచ్చు లేదా స్విచ్ కూడా అవ్వచ్చు అనమాట. ఓకే, సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వెదర్ ఇట్ ఈస్ హబ్ ఆర్ స్విచ్. ఈ స్టార్ టోపాలజీలో సెంట్రల్ నోడ్ ఏమంటాం? హబ్ అవ్వచ్చు లేదా స్విచ్ అవ్వచ్చు. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? హబ్బు, స్విచ్, బోత్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో హబ్ అవుతుంది, అట్ ది సేమ్ టైం స్విచ్ కూడా అవుతుంది. నెక్స్ట్, ఇన్ స్టార్ టోపాలజీ ద మెసేజ్ ట్రాన్స్మిషన్ ఇన్ హబ్. సో చూడండి, స్టార్ టోపాలజీలో హబ్లో ఒక మెసేజ్ అనేది ట్రాన్స్మిట్ చేస్తే దాన్ని ఏమంటాము అని చెప్పి అడుగుతుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. లాస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్లో చాలాసార్లు అడిగాడు అనమాట ఈ బిట్ అనేది. సో స్టార్ టోపాలజీలో ఒక మెసేజ్ అనేది హబ్ ద్వారా వెళ్తే అది ఎలా వెళ్తుంది అని అడిగాడు. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? యూనికాస్ట్, బ్రాడ్కాస్ట్, either unicast or broadcast, none of the above అనమాట. So before going to discuss this particular question, we have to learn about what is unicast, what is broadcast అనమాట. ఓకే, చూడండి, the unicast is nothing but if the particular message will be sent to the only that particular device, we can call it as unicast. Then what about broadcast? If the particular message will be sent to all other devices in the same channel, we can call it as broadcast అనమాట. ఓకే, యూనికాస్ట్ అంటే ఏంటి? ఏదైనా ఒక మెసేజ్ సోర్స్ నుంచి ఏ డెస్టినేషన్కి అయితే వెళ్ళాలో ఆ పర్టికులర్ డెస్టినేషన్కి మెసేజ్ అనేది వెళ్తే దాన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ యూనికాస్ట్ అంటాం అనమాట. మల్టీకాస్ట్ అంటే ఏంటి? ఒక మెసేజ్ అనేది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళకుండా మొత్తం అన్ని డివైజెస్కి పాస్ అవుతే దాన్ని మనం బ్రాడ్కాస్ట్ అంటాం అనమాట. ఓకే, చూడండి, ఇన్ స్టార్ టోపాలజీ మెసేజ్ ట్రాన్స్మిషన్ అండ్ హబ్ ఆన్సర్ ఏంటంటే బ్రాడ్కాస్ట్ అనమాట. ఓకే, చూడండి, దిస్ ఈజ్ ద హబ్. ఓకే, దిస్ ఈజ్ ద హబ్. ఈ హబ్లోని మెసేజ్ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తుంది? స్టార్ టోపాలజీలో బ్రాడ్కాస్ట్గా చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? మొత్తం అన్ని డివైజెస్కి మెసేజ్ అని ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, 1 2 3 4. సో ఇప్పుడు సిస్టమ్ 1 అనేది మెసేజ్ ఫార్వర్డ్ చేయాలి. దేనికి ఫార్వర్డ్ చేయాలి? సిస్టమ్ 3కి ఫార్వర్డ్ చేయాలి. అప్పుడు ఈ సిస్టమ్ 1 ఏం చేస్తుంది? ఫస్ట్ హబ్కి వెళ్తుంది, హబ్ నుంచి 2కి ఫార్వర్డ్ చేస్తుంది, 2 నుంచి 4కి ఫార్వర్డ్ చేస్తుంది, 4 నుంచి 3కి ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది? ఫస్ట్ సిస్టమ్ 1 అనేది హబ్కి వెళ్తుంది, హబ్ నుంచి 2కి వస్తుంది, ఇక్కడ మెసేజ్ రిజెక్ట్ అవుతుంది. మళ్ళీ 2 నుంచి హబ్కి వచ్చి హబ్ నుంచి 4కి వస్తుంది, ఇక్కడ మెసేజ్ రిజెక్ట్ అవుతుంది. మళ్ళీ 4 నుంచి హబ్కి వచ్చి హబ్ నుంచి 3కి వస్తుంది. అప్పుడు ఇక్కడ మెసేజ్ అనేది సక్సెస్ఫుల్గా వెళ్తుంది అనమాట. సో అది వెళ్ళే ముందు ఏం చేస్తుంది? మొత్తం అన్నిటికీ ఫార్వర్డ్ చేస్తుంది. దట్స్ వై దెర్ ఈజ్ నో సెక్యూరిటీ ఇన్ ద hub transmission mode. Okay, there is no security, there is no security in the hub అనమాట. హబ్లో మనకి ఏంటంటే సెక్యూరిటీ అనేది ఉండదు. సో ఎప్పుడైతే మెసేజెస్ అనేది మొత్తం అన్నిటికీ ఫార్వర్డ్ ట్రాన్స్ఫర్ చేసిందో దాన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ బ్రాడ్కాస్ట్ అంటాం. ఏమంటాము? బ్రాడ్కాస్ట్. ఓకే, సో మనం ఏమంటాం? దాన్ని బ్రాడ్కాస్ట్ అంటాం అన్నప్పుడు. బట్ నవ్ డేస్ ద హబ్స్ ఆర్ నాట్ యూజ్డ్. ఓకే, ప్రెజెంట్ ఏంటంటే హబ్స్ అనేవి ఎక్కడ యూజ్ చేయట్లేదు, ఓన్లీ స్విచ్చెస్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. సో హబ్ అంటే అది మెసేజ్ ట్రాన్స్మిషన్ అనేది మనకి హబ్లో ఏం చేస్తుంది? బ్రాడ్కాస్ట్కి వెళ్తుంది అనమాట. అదే స్విచ్లో ఎలా ఏం చేస్తుంది? స్విచ్లో ఏం చేస్తుంది? సో మనకి హబ్లో అయితే బ్రాడ్కాస్ట్, అదే స్విచ్లో అయితే యూనికాస్ట్ అనమాట. ఓకే, స్విచ్లో అయితే ఏంటి మనకి? యూనికాస్ట్.
చూడండి, ఇప్పుడు సిస్టమ్ 1 అనేది సిస్టమ్ 3కి ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేయాలి. ఈ సిస్టమ్ 1 ఏం చేస్తుంది, 1 నుంచి స్విచ్కి వచ్చి స్విచ్ నుంచి డైరెక్ట్గా 3కి ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. దాన్ని మనం ఏమంటామంటే యూనికాస్ట్ అంటాం. సో యూనికాస్ట్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ ఇన్ ద స్విచ్ మోడ్. స్విచ్ మోడ్లో మాత్రమే యూనికాస్ట్ అనేది మనకి పాసిబుల్ అవుతుంది. హబ్లో ఏంటి, బ్రాడ్కాస్ట్ అనమాట. సో అందుకే హబ్ అనేది మనకి అంత సేఫ్ కాదు, సెక్యూరిటీ కూడా ఉండదు, ఎందుకంటే మెసేజ్ అన్నిటికీ మనకి ఫార్వర్డ్ చేస్తుంది. బట్ స్విచ్లో అలా కాదు, యూనికాస్ట్ అంటే దాని అర్థం ఏంటంటే డైరెక్ట్గా సోర్స్ నుంచి డెస్టినేషన్కి డైరెక్ట్గా వెళ్తుంది. సోర్స్ నుంచి డెస్టినేషన్కి మెసేజ్ అనేది డైరెక్ట్గా వెళ్తుంది అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హబ్ అండ్ స్విచ్ అనమాట. ఓకే, మనకు ఆడ ఏటి అడిగాడు క్వశ్చన్, ఇన్ స్టార్ టోపాలజీ మెసేజ్ ట్రాన్స్మిషన్ ఇన్ హబ్ అని అడిగాడు. సో హబ్లో మెసేజ్ ట్రాన్స్మిషన్ అనేది మనకి బ్రాడ్కాస్ట్ అవుతుంది. అదే ఇప్పుడు సపోజ్ స్విచ్ అడిగాడు అనుకోండి ఈ పర్టికులర్ క్వశ్చన్కి, సో మన యూనికాస్ట్ని పెడతాం అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్రాడ్కాస్ట్ అండ్ యూనికాస్ట్. ఓకే, నెక్స్ట్ చూడండి, ద మోస్ట్ పవర్ఫుల్ కంప్యూటర్ ఇన్ ఏ టిపికల్ నెట్వర్క్. ఒక నెట్వర్క్లో మోస్ట్ పవర్ఫుల్ కంప్యూటర్ ఏది అని మనకి అడుగుతున్నాడు. చూడండి, డెస్క్టాప్ కాదు. సో ద మోస్ట్ పవర్ఫుల్ కంప్యూటర్ అనేది ఏంటంటే మనకి డెస్క్టాప్ అనేది కాదు. నెక్స్ట్, నెట్వర్క్ క్లయింట్ అంటే ఏంటి, స్టేషన్స్ అంటే ఏంటి, సర్వర్ అంటే ఏంటి. ముందు అసలు ఇది క్వశ్చన్ డిస్కస్ చేసే ముందు మనకి క్లయింట్ అంటే ఏంటి, సర్వర్ అంటే ఏంటి, స్టేషన్స్ అంటే ఏంటి మనకి తెలిస్తేనే మనకి ఇది పెడతాం అనమాట. ఓకే, చూడండి, ఒక నెట్వర్క్లో మనకి ఒక కంప్యూటర్ అనేది ఉంటుంది మనకి. ఓకే, ఈ కంప్యూటర్ని మనం ఏమంటామంటే మెయిన్ కంప్యూటర్ అంటాం, ఆర్ మోస్ట్ పవర్ఫుల్ కంప్యూటర్ అంటాం అన్నమాట. మోస్ట్ పవర్ఫుల్ కంప్యూటర్ అంటాం. సో నెట్వర్క్లో మనకు ఒక కంప్యూటర్ ఉంటుంది. ఇన్ నెట్వర్క్ దెర్ ఈజ్ వన్ కంప్యూటర్ నేమ్డ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ మెయిన్ కంప్యూటర్ ఆర్ మోస్ట్ పవర్ఫుల్ కంప్యూటర్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ కంప్యూటర్ అండ్ హౌ కెన్ వి కాల్ దిస్ పర్టికులర్ కంప్యూటర్. దీని యొక్క పర్పస్ ఏంటి, ఈ పర్టికులర్ కంప్యూటర్ని మనం ఏమని పిలుస్తాం. ఓకే, ఈ పర్టికులర్ కంప్యూటర్ మనం ఏమని పిలుస్తాం అంటే సర్వర్ అంటాం. ఓకే, వీ కెన్ కాల్ దిస్ పర్టికులర్ కంప్యూటర్ నేమ్లీ సర్వర్ అనమాట. సో ఈ పర్టికులర్ కంప్యూటర్ మనం సర్వర్ అంటాం. నెక్స్ట్, ఇప్పుడు ఈ సర్వర్ ఏం చేస్తుంది, రిమైనింగ్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, సో దిస్ ఈజ్ ద రిమైనింగ్ కంప్యూటర్స్. ఈ రిమైనింగ్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో దీనికి మనకి అథెంటికేషన్ అనేది ఇస్తుంది అనమాట. వాట్ ఈజ్ మెన్ బై అథెంటికేషన్, ద అథెంటికేషన్ ఈజ్ నథింగ్ బట్ టు ఎంటర్ సమ్ డేటా ఆర్ టు లాగిన్ సమ్ డేటా. సో ఇక్కడ మనకి ఏదైనా డేటా లాగిన్ చేయాలన్నా లేకపోతే ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయాలన్నా మనకి యాక్సెస్ ఎక్కడి నుంచి దొరుకుతుంది, ఈ పర్టికులర్ సర్వర్ నుంచి దొరుకుతుంది అనమాట. సో ఇక్కడ సర్వర్ ఎప్పుడైతే మనకి యాక్సెస్ ఇస్తుందో అప్పుడే దెన్ ఆఫ్టర్ వీ హ్యావ్ టు లాగిన్ ద ఆల్ పర్టికులర్ రిలేటెడ్ కంప్యూటర్స్ అనమాట. ఓకే, సో ఈ మోస్ట్ పవర్ఫుల్ కంప్యూటర్ ఒకటి ఉంటుంది, దాన్నే మనం ఏమంటామంటే సర్వర్ అంటాం. ఈ సర్వర్ ద్వారానే మనకు ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది ఎవ్రీ సిస్టమ్కి. ఇప్పుడు ఈ ప్రతి సిస్టమ్ని మనం ఏమంటాం, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఆల్ ద సిస్టమ్స్ ఆర్ వర్క్ స్టేషన్స్. ఓకే, we can call it as all other computers. We can call it as all other computers ని మనం ఏమంటాం, వర్క్ స్టేషన్స్ అంటాం అనమాట. ఓకే, దెన్ వాట్ ఆర్ క్లయింట్స్. క్లయింట్స్ అంటే ఎవరు, దోస్ హూ ఆర్ ఆపరేటింగ్, దోస్ హూ ఆర్ ఆపరేటింగ్ సిస్టమ్స్. దోస్ హూ ఆర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆర్ నథింగ్ బట్ క్లయింట్స్ అనమాట. ఎవరైతే సిస్టమ్స్ని ఆపరేట్ చేస్తారో వాళ్ళని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ క్లయింట్స్. సో అది దాని అర్థం. ఇప్పుడు చూడండి, ద మోస్ట్ పవర్ఫుల్ కంప్యూటర్ ఇన్ ఎ టిపికల్ నెట్వర్క్ అంటే ఇక్కడ ఎవరు అవుతారు, నెట్వర్క్ సర్వర్ అనమాట. ఓకే, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ద మోస్ట్ టిపికల్ ఆర్ పవర్ఫుల్ కంప్యూటర్ ఆర్ మెయిన్ కంప్యూటర్ అని అడిగితే వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. సో ఆప్షన్ డి నెట్వర్క్ సర్వర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో క్లయింట్స్ అంటే ఎవరు వస్తారు మనకి, దోస్ హూ ఆర్ ఆపరేటింగ్ ఆర్ యూజింగ్ ద కంప్యూటర్స్. ఆపరేటింగ్ ఆర్ యూజింగ్ కంప్యూటర్స్, ఎవరైతే మనకి సిస్టమ్స్ని ఆపరేట్ చేస్తారో లేదా యూజ్ చేస్తారో వాళ్ళని క్లయింట్స్ అంటాం. స్టేషన్స్ అంటే ఏంటి, రిమైనింగ్ కంప్యూటర్స్. ఓకే, సర్వర్ కాకుండా అంటే మెయిన్ కంప్యూటర్ కాకుండా
రిమైనింగ్ కంప్యూటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ పర్టికులర్ వర్క్ స్టేషన్స్ అంటాం అనమాట. ఓకే, సో అదే ఇచ్చా చూడండి. ఇది నెట్వర్క్ కంప్యూటర్ సర్వర్ అనేది మెయిన్ కంప్యూటర్ ఉంటుంది. ఆ మెయిన్ కంప్యూటర్ ద్వారానే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ రిమైనింగ్ computers. The remaining computers we can call it as workstations anamata. So this is the entire concept of network topology. I hope you all understand today's lesson. If anyone want this particular content in whole available in the PR Academy app, you have to go to PR Academy, then access all the particular content. So ఈ కంటెంట్ మనకి ఇక్కడ వరకు డిస్కస్ చేయడం జరిగింది ఈ నెట్వర్క్ టోపాలజీ సంబంధించి. బట్ మనం పిఆర్ అకాడమీ యాప్లో ఏంటంటే మొత్తం బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్ మొత్తం అంతా కూడా అందులో డిస్కస్ చేయడం జరిగింది. ఎవరికైనా కావాలనుకుంటే గో అండ్ పర్చేస్. ఓకే, సో వీ కెన్ మీట్ అగైన్ విత్ ఎ న్యూ సెషన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.